రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగము. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యాన్ని ధ్యానించుకునిచుండగా మాతో మాట్లాడండి. వినే చెవులను, గ్రహించే హృదయం, ఆచరణలో పెట్టే మనసును మాకు అనుగ్రహించమని, ఆ రీతిగా మేమందరము నీ యొక్క వాక్యం ద్వారా బలపరచబడి నీ సాక్షులుగా జీవించుటకు నీ కృపతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగములో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమవుట మనం అంటూ ఉంటాం. ఇహలోక రీతిగా సమయం వస్తుంది అని మనం అంటూ ఉంటాం. ఆ సమయం వచ్చినప్పుడు కార్యములు ఆ రీతిగా ప్రతిదానికి, ప్రతి కార్యానికి కూడా ఒక సమయం అనేది ఉంటున్నది. అదే రీతిగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు అవిధేయులయ్యారో, అవిధేయులైనటువంటి సందర్భంలో మరి దేవుడు వారిని ఆ యొక్క ఏదోని తోటలో నుంచి మరి అక్కడ నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక నిరీక్షణను ఇచ్చి అక్కడికి పంపించినట్లుగా, బయటికి పంపినట్లుగా 3వ అధ్యాయము 14 నుంచి 16 వచ్చిన భాగాలు చదివితే మనకు అక్కడ అర్థమవుతూ ఉంటున్నది. దేవుని యొక్క బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచ్చిన భాగంలో చూస్తే, నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు ఏం చేశాడటండి, మాట్లాడి ఉంటున్నాడు. ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు, ప్రవర్తలతో మాట్లాడాడు, ధర్మశాస్త్రంతో మాట్లాడాడు, శరీరధారిగా ఆయన మాట్లాడాడు. నేటి దినములో తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని యొక్క కాలము, దేవుని యొక్క ఏర్పాటులో కాలము పరిపూర్ణమైనది. కాలము పరిపూర్ణమైనటువంటి సందర్భములో దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, పంపించడంలో గల ఉద్దేశం ఏమిటి అనగా, తిరిగి తన యొద్దకు చేర్చుకోవాలి. తిరిగి కోల్పోయినటువంటి ఆ యొక్క సహవాసము, ఆ యొక్క మహిమను తిరిగి ఇవ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క కుమారుని పంపించుటలో మనము పరిశీలన చేసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టక ముందుగా యెషయా ప్రవక్త ప్రవచించి ఉంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే మనకు ఆ యొక్క వాక్య భాగాలు మనకి కనబడుతూ ఉంటాయి. అదే రీతిగా మీకా ప్రవక్త కూడా ప్రవచించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా కాలము సంపూర్ణమౌటలో ఎదురు చూస్తున్నటువంటి వారు మనకి లూకా సువార్త 2వ అధ్యాయములో మనకి కనబడుతూ ఉంటాయి. ఆ ఎదురు చూచుటలో మనము చూచినట్లయితే అక్కడ సిమియోను మనకి కనబడుతూ ఉంటాడు. 2వ అధ్యాయము 25వ వచన భాగంలో చూస్తే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచుండెను. ఆదరణకర్త గురించి కనిపెడుతూ ఉన్నారు, మెస్సయ్య గురించి కనిపెడుతూ ఉన్నారు, విమోచకుని గురించి కనిపెడుతూ ఉన్నారు. అనగా కాలము పరిపూర్ణమవుట గురించి ఆ సమయంలో, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుడుతున్నటువంటి సందర్భంలో ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా అక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. ఆ యొక్క ఎదురు చూచుటలో ముందుగా ప్రవక్త ప్రవచించి ఉంటున్నారు. యెషయా ప్రవక్త కానీ, మీకా ప్రవక్త ప్రవచించి ఉంటున్నారు. దానికి ముందుగా ఏదెను తోటలో దేవుడు ఒక నిరీక్షణతో పంపించినట్లుగా లేఖన భాగము మనకి సెలవిస్తూ ఉన్నది. అనగా ఇశ్రాయేలు యొక్క
ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడు, అతడు కనిపెడుతూ ఉన్నారు. తర్వాత మనం చూస్తాం, ఆషేరు గోత్రికురాలైనటువంటి హన్నా అనేటువంటి ఒక స్త్రీ 38వ వచన భాగంలో చూస్తే, యెరూషలేము అనగా యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. దేవుని యొక్క బిడ్డలారా, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదరణకర్త గురించి, విమోచకుడు గురించి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలలో గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకములోనికి పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, అయితే పంపించే ముందు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. తన యొక్క ప్రవక్తలతో మాట్లాడాడు. ఆ మాటలు విని గ్రహించినటువంటి వారు విమోచకుని గురించి, ఆదరణకర్త గురించి వారు ఏం చేస్తున్నారు, కనిపెడుతూ ఉన్నారు. దేవునికి బిడ్డలారా, వారు ఏ రీతిగా కనిపెట్టి ఉంటున్నారో దేవుడు వారికి ప్రత్యక్షుడైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ రోజున అనగా క్రీస్తు యొక్క పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఈ లోకములో జన్మించినటువంటి ఆ యొక్క రోజును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క జన్మములో మనము పరిశీలన చేసినట్లయితే మనకు కనబడుతున్నటువంటి వారు గొల్లలు కనబడుతూ ఉంటారు, దూతలు కనబడుతూ ఉంటారు, ఇంకా జ్ఞానులు కనబడుతూ ఉంటారు, మరియా కనబడతారు, యోసేపులు కనబడుతూ ఉంటారు. చూడండి, దేవుడు తన యొక్క ప్రణాళికను స్థాపించుకోవడానికి, దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏ రీతిగా దేవుడు మరి కొందరిని ఏర్పరచుకుని ఉంటున్నాడో మనము పరిశీలన చేసేదము. మొదటిగా మనము చూచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగములో మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ చదువుకుందాం. ఆ యొక్క లేఖన భాగమును మనము చదువుకున్నదము. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కాలము పరిపూర్ణమైనది. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. తన యొక్క చిత్తాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. అదే రీతిగా మనము చూచినట్లయితే రక్షకుడు జన్మించి ఉంటున్నాడు. అయితే రక్షకుడు జన్మించి ఉంటున్నాడు కాబట్టి దూతలు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రచురపరుస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ చూచినట్లయితే ప్రభువు దూత 10వ వచన భాగంలో, అయితే ఆ దూత భయపడకుడి ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు ప్రకటిస్తున్నారు? దూత ప్రకటిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ చదవండి అమ్మా. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలుపుచున్నాను. సువర్తమానం ఏంటనగా, ఇదిగో రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉంటున్నాడు. సువర్తమానం ఎందుకనగా నిత్యరాజ్యానికి నడిపించేవాడు, కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమను తిరిగి అనుగ్రహించేవాడు. ఇదిగో పాపం యొక్క కట్లలో నుంచి విడిపించి సంతోషము, సమాధానము, శాంతిని మీ యొక్క హృదయములలో, మన యొక్క హృదయాలలో అనుగ్రహించినటువంటి దేవుడు నేడు మీ కొరకు, అక్కడ ఏమని చెప్తున్నారండి, నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూతలు ప్రకటించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారు, ఇక్కడ దూతలు ఒక్కరికే గొల్లలు ఒక్కరికే ఇక్కడ దూతలు చెప్పినట్టుగా లేదు, కానీ మరియాతో కూడా దేవదూత ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యోసేపుతో కూడా మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే స్వప్నమందు జ్ఞానులకు దేవుడు చూపించి వేరొక మార్గమున వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత దూత మరియా యోసేపును, ఇదిగో హేరోదు చంపబోతూ ఉన్నాడు కాబట్టి మీరు ఐగుప్తుకు వెళ్ళుడి అని అక్కడికి పంపినాడు. చూడండి,
ఈ యొక్క క్రీస్తు యొక్క జనన విషయంలో దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క ఏర్పాటును మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. కాలము పరిపూర్ణమైనది. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. పంపించుటలో మొదటిగా రక్షకుని యొక్క జన్మము గురించి, అతని యొక్క శరీరధారిగా ఉద్భవిస్తున్నటువంటి స్థితిని ప్రకటించినటువంటి వారు ఎవరు అనగా, ఎవరు కనబడుతున్నారంటే మనకి ఇక్కడ దూత ప్రకటిస్తూ ఉన్నది. దేవుని యొక్క బిడ్డలారా, దూతలు ప్రభువును గురించి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా ప్రతి లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము వారి ఎడల ఏ రీతిగా ఉంటున్నది అని దేవుడు తన యొక్క దూత ద్వారా తెలియపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ ప్రకటన, ఆ వార్త వారు విని ఏ రీతిగా స్పందించి ఉంటున్నారు అని ఒకవేళ మనము పరిశీలన చేస్తే, మొదటిగా మరియమ్మ విషయం మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి అధ్యాయము లూకా సువార్త 38వ వచన భాగమును మనము పరిశీలన చేసేదము. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములో నెరవేర్చుటలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? మరియమ్మ గారిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నటలో 27వ వచన భాగములో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు ఎవరొచ్చారనగా, దేవదూత, దేవుని యొక్క దూత వచ్చి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, వారి ఇద్దరి యొక్క కన్వర్జేషన్స్లో, మాటలలో, దూత చెప్పుతున్నటువంటి పరిస్థితులలో మరియ దానికి ప్రతిస్పందిస్తున్నటువంటి విధానములో, ఇదిగో నేను పురుషుని ఎరగనే ఇది ఏ రీతిగా సాధ్యము అని చెప్పినప్పుడు, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. 35వ వచన భాగములో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు. దేవుని విషయములో ఆమె ఆ సమాజముగా ఉన్నటువంటి అవమానమును భరించడానికి కూడా ఆమె ఏమైందండి? సంసిద్ధపడ్డది. దేవునికి బిడ్డలారా, ఏర్పాటులో మనము చూచినట్లయితే దేవుని బిడ్డలారా, మరియా సమర్పణ కనబడుతున్నది. మరియా ఏం చేస్తుందండి? తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. ఇదిగో నింద వచ్చినప్పటికీ కూడా నీ దాసురాలను, ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగును గాక. క్రీస్తు యొక్క పుట్టుకలో మరియమ్మ గారు ఏ రీతిగా ఉన్నారు అనగా సమర్పణ. తన యొక్క జీవితాన్ని నిందలు అయినప్పటికీ కూడా, అవమానమైనప్పటికీ కూడా భరించడానికి ఆమె తన జీవితాన్ని సమర్పించుకొని ఉంటున్నది. రెండవ వ్యక్తి విషయం మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచన భాగము మనం చదువుకుందాం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇక్కడ మనము చూచినట్లయితే రెండవ వ్యక్తి మనకి ఎవరు కనబడుతున్నారండి? ఇక్కడ యోసేపు మనకి కనబడుతున్నారు. కాలము పరిపూర్ణమైనటువంటి సందర్భములో దేవుని యొక్క ఏర్పాటులో వారి యొక్క జీవితాలు ఏ రీతిగా సమర్పించుకున్నారో, ప్రతిష్ఠించుకున్నారో, ముందడుగు వేసి ఉంటున్నారో పరిశీలన చేసినట్లయితే, రెండవదిగా మనకి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అనగా యోసేపు మనకి కనబడుతూ ఉన్నాడు. 25వ వచన భాగము మనము చూచినట్లయితే, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇక్కడ యోసేపు విషయంలో మనము చూచినట్లయితే అతడు నీతిమంతుడు. 19వ వచన భాగంలో చూస్తే యోసేపు ఏ రీతిగా ఉన్నాడండి? నీతిమంతుడై ఉన్నాడు.
నీతిమంతుడవడమే కాకుండా చూడండి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. కానీ ఈ విషయం ఎవరికి తెలియదండి? యోసేపుకు తెలియదు. అయితే చూడండి, ఆ తర్వాత ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అయితే ప్రభువు దూత స్వప్నమందు ఏమని మాట్లాడుచున్నది అనగా, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు 10 మందిలో నిలబెట్టి అల్లరి పెట్టాలని ఇష్టము లేదండి. ఎవరికి? యోసేపు ఇష్టము లేక, అందుకే అవమానపరచనొల్లక రహస్యముగా ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. ఎందుకు? నీతిమంతుడు కాబట్టి. అదే నీతిమంతుడు కాదనుకోండి, ఆ ఆలోచన ప్రణాళిక వేరుగా ఉంటుంది దేవుని యొక్క బిడ్డలారా. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఎప్పుడైతే మరి యొక్క దూత ప్రకటించి ఉంటున్నదో ఆ సందర్భములో చూడండి, దేవుని యొక్క కార్యక్రమానికి, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఉద్దేశానికి ఆయన అడ్డుగా వెళ్ళక విధేయత చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దూత మాట్లాడి ఉంటున్నదో ఆ సందర్భంలో ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెననగా శారీరకంగా ముట్టకుండెను అని మనము అర్థం చేసుకోవాలి దేవుని యొక్క బిడ్డలారా. అనగా దేవుని యొక్క పని విషయములో ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? యోసేపు విధేయత కనబడుతుందండి. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. మంచిది. ఆ కార్యం జరిగేంత వరకు కూడా మనము చూచినట్లయితే ఆమెను ఎరుగకుండెను. మరియా సమర్పణ కనబడుతున్నదండి. యోసేపుది ఏం కనబడుతుంది? విధేయత. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి మనము సమర్పణ జీవితము కలిగి ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులముగా ఉంటున్నామా లేదా అని మనము పరీక్షించుకొని ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచన భాగం మనము చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచన భాగంలో మనము చదివినట్లయితే, వారు తమతో చెప్పినటువంటి మాటలను వారు ఏం చేశారంట? ప్రకటించారు, ప్రచురపరిచారు. ఎవరిని ప్రచురపరిచారు అని అనగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, బాలుడైనటువంటి యేసును వారు చూచారు. దూత చెప్పిన మాటలు విన్నారు. విని నమ్మి విశ్వసించి వెళ్ళి చూచి విన్నవాటిని కన్నవాటిని ప్రచురపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ప్రచురపరిచే వారముగా ఉంటున్నామా లేదా? మరి ఆ సమర్పణ జీవితము కనబడుతున్నది. యోసేపుది ఏం కనబడుతుందండి? విధేయత. ఇక్కడ గొల్లల విషయంలో మనము చూచినట్లయితే వారు ఏం చేస్తున్నారు? ప్రచురపరుస్తున్నారు. వెళ్ళారు, మొదటిగా భయపడ్డారు. దూత భయపడొద్దని వారికి సెలవిచ్చిన సందర్భంలో వారు వెళ్ళారు. వెళ్ళి చూచి అక్కడ ఏం చేస్తున్నారండి? గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి, దేవుని స్తుతించే వారముగా ఉండాలి, దేవునిని ప్రకటించే వారముగా, ప్రచురపరిచే వారముగా ఉండాలి. నాలుగవదిగా పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగం మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై చాలండి, బంగారమును, సాంబ్రాణిని, బోలములను ఏం చేశారటండి?
అక్కడ మనం చూచినట్లు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, అనగా ఆరాధన అండి. మనం ఏం చేయాలా? దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఆరాధన కృతజ్ఞతాపూర్వకముగా మన యొక్క పెదవులతో కదండి దేవుని మనము స్తుతించాలా, ఆరాధించాలా. దేవుడు మనకు అనుగ్రహించిన వస్తు సముదాయంతో మనం ఏం చేయాలి? ప్రభువును మనము ఆరాధించాలి. ఇక్కడ జ్ఞానులు బయలుదేరి ఉంటున్నారు, మనకంతా తెలుసు దేవుని యొక్క బిడ్డలారా. అయితే ఇక్కడ జ్ఞానుల యొక్క విషయం మనం పరిశీలన చేసినట్లయితే వారు ఏం చేస్తున్నారు అనగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారు చూచారు. చూచి సాగిలపడి ఆయనను పూజించి, అక్కడ మనం చూసి కానుకలను సమర్పించిరి. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ రోజున, క్రిస్మస్ మాసంలో మనం ఏ రీతిగా ఆయనను ఆరాధించి ఉంటున్నాం. మరియా సమర్పణ మనకి కనబడుతున్నది, యోసేపు విధేయత కనబడుతున్నది. గొల్లలు విన్నవాటిని కన్నవాటిని వారు ఏం చేశారండి? ప్రచురపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, జ్ఞానులు వారు కనుగొని కదండి ఆ యొక్క నక్షత్రాన్ని చూచారు. ఎవరో ఒక రాజు కారణ జన్ముడు ఉద్భవించాడు అని వారు ఒక లెక్కలు వేసుకున్నారు. లెక్కలు వేసుకుని వారి యొక్క ఆలోచన, రాజు కాబట్టి ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉండవచ్చు అనే ఉద్దేశంతో వారు ఎక్కడికి వెళ్ళారు అని అనగా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎంత కుయుక్తిపరుడో ఆ యొక్క హేరోదు కదండి. ఎంత చూడండి, అక్కడ 2వ అధ్యాయం 2వ వచన భాగంలో చూస్తే, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి, ఒకటే గురి వాళ్ళది. ఆయనను చూడాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు ఈ మా కానుకలు సమర్పించాలి. ఒకే గురి అండి. ఆ గురితో వారు పయనమయ్యారు, త్రోవ తప్పి ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయినప్పటికీ చూడండి, ఆ వారు ఎప్పుడు బయలుదేరారో తెలుసుకుని ఏం చేశాడటండి? చూడండి, ఆ మాట మనం చూద్దాం 16వ వచన భాగంలో, 2వ అధ్యాయం 16వ వచన భాగంలో. హేరోదు గ్రహించి తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, అనగా మీరు ఎప్పుడు బయలుదేరారు కదండి, మీరు ఎప్పుడు బయలుదేరారు. ఇప్పుడు మనకైతే డేట్లు ఉన్నాయి, ఇయర్లు ఉన్నాయి. మరి ఆ కాలంలో ఉన్నటువంటి మరి కాలానుగుణంగా వారు ఎప్పుడు బయలుదేరారో తెలుసుకుని, ఆ టైం పీరియడ్ తెలుసుకుని వారు ఏం చేశారు అనగా, కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని, అనగా వారు బయలుదేరి 1.5 ఇయర్ అవుతుండొచ్చు కదండి. ఒక రఫ్గా అనుకుందాం 2 ఇయర్స్. కాబట్టి ఈ 2 ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఏ మగ పిల్లవాడు కూడా బ్రతక, అది రాజు యొక్క క్యాలిక్యులేషన్స్తో అక్కడ మనం అనేకులను సంహరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూచినట్లయితే జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తును అంగీకరించినటువంటి మనము ఏ రీతిగానగా ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఏం చేయాలా? ఆరాధించాలి, ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, ఈ 4 వ్యక్తులతో మనము పరిశీలన చేసుకున్నట్లయితే మరియ వలె సమర్పణ మనము కలిగి ఉన్నామా? యోసేపు వలె విధేయులంగా మనము జీవిస్తున్నామా లేదా? గొల్లలు ప్రకటించినట్లుగా, ప్రచురపరిచినట్లుగా నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుభవించినటువంటివి ఇతరులకు సాక్ష్యము చెప్పేవారముగా, ప్రచురపరిచేవారముగా ఉంటున్నామా? ఇంకా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానిని బట్టి, పొందుకున్నటువంటి మేలులను బట్టి, ఆయన మనల్ని కాపాడుచున్నటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధిస్తున్నామా లేదా? ఆరాధనలో ఏ రీతిగా ఉండాలండి? శుద్ధ హృదయము మనము కలిగి ఉండాలి. ఒకవేళ వేషధారణతో ఒకవేళ మనము పండుగలు చేసినట్లయితే అట్టి పండుగలను దేవుడు ఏం చేయడటండి? ఆ మాట నా మాట కాదు, చదువుదాం ఆ మాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము
21వ వచన భాగం చదువుకుందాం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆఘ్రాణింపనొల్లను. అనగా ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడతామో, ఆయన మాటకు లోబడతామో, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటామో, అట్టి ఆరాధనను, అట్టి సాక్ష్య జీవితాన్ని, అట్టి విధేయతను, అట్టి సమర్పణను దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి బిడ్డలారా, మరి మనలను మనము పరీక్షించుకొని ఆ రీతిగా క్రిస్మస్ యొక్క సంతోషము, సమాధానము, ఆనందము మన యొక్క హృదయాలలో, క్రీస్తు పుట్టాడు మన యొక్క హృదయములో సంతోషము. దేవునికి బిడ్డలారా, ఆ యొక్క సంతోషమును ఇతరులకు ప్రచురపరుస్తూ సమర్పణ జీవితముతో ముందుకు సాగుతూ అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదములు మెండుగా పొందుకోవాలని చెప్పి ప్రభు పేరిట ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. క్రిస్మస్ యొక్క మాసంలో ప్రభా, మీ యొక్క పుట్టుకొని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి మీ కొందనాలు. మరియా వలె సమర్పణ జీవితము, యోసేపు వలె ప్రభా విధేయత, నాయన ప్రభా మరి గొల్లల వలె ప్రచురపరుచుట, నాయన ప్రభా మరి జ్ఞానుల వలె ఆరాధించే సాక్ష్య జీవితాలు ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా నాయన ప్రభా నిన్ను స్తుతించే గణపరిచే సాక్ష్య జీవితము మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.